600 కోట్లకు సంబంధించినటువంటి OCP3 మైన్ టెండర్ను పిలిచిండ్రు. ఈ కొత్త సైట్ సర్టిఫికెట్ విధానం పెట్టడం వల్ల ఈ 600 కోట్ల రూపాయల టెండర్లో మరి మైనస్ టెండర్గా పిలవడం జరిగింది. ఏకపక్షంగా మరి 22% కాంట్రాక్టర్లకు ఆ రోజు ప్లస్ టెండర్ అంటే ప్లస్ టెండర్గా మనం మా ప్రభుత్వ హయాంలో 22% ప్లస్ టెండర్ కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మే 10, 2025 కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన తీసుకొచ్చిన తర్వాత పిలిచినటువంటి ప్రతి టెండర్లో కూడా మరి మైనస్ టెండరే, ఆ ప్లస్ టెండర్లే కోడ్ చేయబడ్డాయి. ఉదాహరణకు మొట్టమొదటి టెండర్ ఇది స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది అయినటువంటి సృజన్ రెడ్డికి చెందినటువంటి సోదా కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీకి ఏకమొత్తంగా 13% మరి మైనస్ టెండర్కు పోవడం జరిగింది, ప్లస్ టెండర్కు పోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు ప్రత్యక్షంగా నష్టం జరిగిందనేటువంటిది మన కళ్ళకు కనబడుతున్నటువంటి నిజం. అదేవిధంగా ఈ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత అసలు ఈ కొత్త నిబంధన ఏంది, అసలు ఈ టెండర్లలో ఏం జరుగుతుందని వెంటనే స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరి ఈ నైని బొగ్గు బ్లాకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు దీనికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడడం వల్ల మరి దాన్ని ఆ నైని బొగ్గు బ్లాక్ను రద్దు చేయడం జరిగింది. అదే క్రమంలో జరిగినటువంటి 9 టెండర్లు ఏవైతే ఉన్నాయో నైని బొగ్గు బ్లాక్ను రద్దు చేసినటువంటి విధానంతో ఈ 9 టెండర్లు ఏవైతే మరి ఇలా ప్లస్ టెండర్లు ఏవైతే అయినాయో వాటిని కూడా ఎందుకు రద్దు చేయలేదని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు స్ట్రేట్గా సమాధానం చెప్పవలసి ఉంది. నైని బ్లాక్ టెండర్ను ఎందుకు రద్దు చేసిండ్రు, ఇదే సైట్ విజిట్ సర్టిఫికెట్కు వ్యతిరేకంగా పోరాటం జరిగిన తర్వాత వ్యతిరేకం వచ్చిన తర్వాత మిగిలిన 9 టెండర్లను మీరు ఎందుకు రద్దు చేయలేదు. అదేవిధంగా శ్రీరాంపూర్ OC2లో 600కు సంబంధించినటువంటి OB టెండర్లు 22/10/2025 మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్ వేయబడ్డది. ఇది 10%కు మరి మైనస్కి వెళ్ళింది, ప్లస్కి వెళ్ళింది. అదేవిధంగా ఓన్లీ OB టెండర్లనే కాకుండా సోలార్ టెండర్లలో కుంభకోణం, అదేవిధంగా అక్కడ వాడేటువంటి డెటోనేటర్లలో కుంభకోణం, రకరకాల పద్ధతులలో సింగరేణి సంస్థను సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా జరుగుతూనే ఉన్నది. మరి ఈ సోలార్ పవర్ టెండర్లలో ప్రభుత్వం ఘోరంగా అవినీతికి పాల్పడ్డదనడంలో ప్రత్యక్షంగా సాక్ష్యం ఉన్నది. ఇక్కడ మనకు జనరల్గా ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఒక సోలార్ మెగావాట్కి 3,50,00,000 హయ్యెస్ట్ రేంజ్లో మనం కోడ్ చేస్తూ ఉంటాం, ఇది చూస్తున్నాం. కానీ ఇక్కడ సింగరేణిలో భూమి ఇవన్నీ కూడా ఉచితంగా వచ్చినప్పటికీ కూడా మరి ఏకంగా 1 మెగావాట్కు 7 కోట్ల రూపాయలను కట్టబెట్టినటువంటిది ఇలా మనకు ప్రత్యక్షంగా కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది. అదేవిధంగా దీని ద్వారా ఒక్కొక్క మెగావాట్కు 4 కోట్ల రూపాయల నష్టం సింగరేణి సంస్థకు ఏకమొత్తంగా 280 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టుగా మనకు కళ్ళకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక టెండర్ 107 మెగావాట్ల సోలార్ ప్లాంట్ టెండర్లో కూడా అనేక కుట్రలు చేసి ఒక్కొక్క టెండర్కు అందులో కూడా 5.4 కోట్లు కోడ్ చేసి దీంట్లో కూడా దాదాపు 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డట్టుగా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఈ 2 ప్లాంట్లు ఏవైతే 67 మెగావాట్లు ఒకటి, 107 మెగావాట్లు ఒకటి, మరి మొత్తంగా
480 కోట్లు అదనంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఈ సోలార్ పవర్ కుంభకోణంలో అనేక మంది అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు ఏ కాంట్రాక్టర్కి అయితే ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టాలో ఎంత వాళ్లకు మరి రావాల్సినటువంటి లావాదేవీలు రావాలనో వాటన్నిటిని చూసుకున్న తర్వాతనే ఈ ఏదైతే సోలార్ పవర్ టెండర్స్లో కూడా విపరీతమైనటువంటి స్కామ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో పవర్ ఉత్పత్తి పెంచాలి, ఇటు రైతాంగానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఇంట్లో వాడుకోవడానికి కావచ్చు, సరైనటువంటి మరి పవర్ సప్లై ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ ఆ ప్రాంతంలో 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ను మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది నిజంగా కూడా ఆ రోజు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొక్క 800 మెగావాట్లకి మరి వాళ్ళు ప్రపోజల్ తీసుకువచ్చి దానికి దాదాపుగా 800 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెండర్లు పిలిచి మరి ఇలా దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ తర్వాత పీపీఏ కానీ లేకపోవడం వల్ల బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం వల్ల గతంలో ఉత్పత్తి అయినటువంటి సోలార్ పవర్ కొనుగోలు చేయకపోవడం వల్ల ఇక్కడ వేలాది కోట్ల రూపాయల నష్టం సింగరేణి సంస్థకు వాటిల్లడం, సింగరేణి సంస్థతో పాటు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి మరి కార్మికుల యొక్క స్థితిగతులు కూడా ఇలా దీనమైనటువంటి పరిస్థితికి చేరడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వంతో కూడా ఒక జాయింట్ వెంచర్ చేసుకున్నది మన ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 76-24 నిష్పత్తితోటి ఆ రాజస్థాన్ ప్రభుత్వం భూమి ఇచ్చేటట్టు వీళ్ళు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేటట్టు 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను అక్కడ పెట్టాలని తీసుకోవడం జరిగింది. అరే ఇది రాజస్థాన్ బార్డర్ ఆ జైసల్మేర్ జిల్లాలో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్. ఈ పాకిస్తాన్ బార్డర్లో సోలార్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? ఇక్కడనేమో ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మరి ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి విధానంతో రామగుండంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ను నిర్మాణం చేసి అందులో ఒక ఫేజ్ కంప్లీట్ చేసి ఇలా 1600 మెగావాట్ల పవర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎన్టీపీసీ వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ పవర్ 1600 మెగావాట్ల పవర్ అందుబాటులో ఉంది, మీరు వాడుకోండి అని చెప్పి లేఖ రాసినప్పటికీ కూడా దాన్ని నిరాకరించి మరి సింగరేణి సంస్థ ద్వారా కేవలం కమిషన్ల కోసమే వాళ్ళు డబ్బులు దండుకోవడం కోసమే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరి అలా రాజస్థాన్లో ఎందుకు పెట్టవలసి వచ్చింది? అదేవిధంగా ఈ నిర్మాణం పూర్తయినటువంటి ఈ 73 కావచ్చు, అదేవిధంగా 76 కావచ్చు సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మాణం చేసి వృధాగా ఎందుకు ఈరోజు గాలికి వదిలేసిండ్రు? దీనివల్ల ఎవరికి నష్టం? సంస్థ సర్వనాశనం కాకపోతే ఇంకేమవుతుంది? అదేవిధంగా ఈ బొగ్గు నిల్వలకు సంబంధించి కూడా ఇదొక పెద్ద చర్చనీయ అంశం. ఈరోజు సింగరేణి సంస్థలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదని స్వయంగా సింగరేణి వెబ్సైట్లో వచ్చినటువంటి సమాచారం. నిజంగానే సింగరేణి సంస్థలో 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ నిల్వలు ఉన్నాయా అనంటే జనరల్గా అందరూ ఉన్నాయని అనుకుంటారు. కానీ దీనిపైన ఒక సమాచారం వచ్చి అనుమానం వచ్చి మా నాయకులు హరీష్ రావు గారు దీనిలో ఉన్న నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 11 డివిజన్లో ఏ డివిజన్లో ఎంతెంత బొగ్గు నిల్వలు ఉన్నాయో చూసినట్టయితే ఎక్కడ కూడా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు అయితే లేవు. తప్పుడు లెక్కలు చూపించి అదేవిధంగా ఈ బొగ్గు కాని బొగ్గు ఉత్పత్తి అయినట్టుగా లెక్కలు చూపించి దీనికి కోల్సెస్ కానీ తర్వాత డిఎంఎఫ్టీ కానీ
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెంట్ ఇచ్చి కానీ అంటే వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే విధంగా మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వల స్కామ్ ఏదైతే ఉందో దాదాపు దీని విలువ చూసినట్టయితే 1600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మరి సింగరేణి సంస్థను ఏం చేయదలుచుకున్నారు, ఎందుకోసం ఇది చేసిండ్రు, ఇప్పటి వరకు కూడా ఎవరి కాళ్ళు పిసుక్కుంటున్నారు తప్ప దీనికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం అయితే సింగరేణి అధికారులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి కూడా మరి ధైర్యం దమ్ము లేదు. ఇలా మాట్లాడిన దాని మీద కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా ఈ ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పక్కనే ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ఫీల్డ్ మహారాష్ట్రలో ఉన్నది, అక్కడికి ఇక్కడికి దాదాపు 30% వేరియేషన్ తోటి రేట్స్ కోడ్ చేసిండ్రు. ఇందులో కూడా వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఒక్కసారి రేట్ చూసినట్టయితే ఈ జెలటిన్ స్టిక్స్ ధర ఎంఎంటీకి 37,864 మీకు వెస్టర్న్ కోల్ఫీల్డ్లో ఉంటే సింగరేణిలో 44,467 రూపాయలు కోడ్ చేసి 300 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఇలా సింగరేణి పైన వేయడం జరిగింది. ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు దీన్ని? ఇది ఎవరి కోసం చేసినట్టు, ఎవరి కమిషన్ల కోసం చేసినట్టు, దీని వెనుక ఎవరున్నారు? నిజంగా ఎవరో చిన్న మనుషులు ఉంటే ఇది జరగదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ లేకపోతే ఇది ఎందుకు జరుగుతుంది? తర్వాత ఈ అవినీతి జరుగుతుందని కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ పాపం జీవి రెడ్డి గారు కావచ్చు, కేవి శ్రీనివాస్ గారు కావచ్చు వ్యతిరేకిస్తే వాళ్ళని ఒకరిని ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడికో పంపించడం జరిగింది. ఇంకొకరినేమో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాపం ఇంటికి పంపించడం జరిగింది. ఇది సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి మరి పరిస్థితి. అదేవిధంగా సింగరేణి సంస్థకు రావాల్సినటువంటి బకాయిలు, ఈ బకాయిలు రాకపోవడం వల్ల కూడా సింగరేణి సంస్థ అతలాకుతలం అవుతుంది. నిజంగా కూడా సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు ఎంత? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 26 నెలల్లో ఏకమొత్తంగా 19,733 కోట్ల రూపాయల బకాయి మరి ఈ 26 నెలల్లోనే వచ్చింది. అంటే దాదాపుగా గతంలో ఉన్నటువంటి 7,355 కోట్లు గతంలో ఉండే, కానీ ఈ 26 నెలల్లో 12,377 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇలా సింగరేణి సంస్థ అతలాకుతలం అవుతా ఉన్నది. అదేవిధంగా మొన్న హరీష్ రావు గారు చెప్పినారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓడి పరిమితి ఏమో 3,200 కోట్లుంటే సింగరేణి సంస్థ ఓడి పరిమితి మాత్రం 4,300 కోట్లకు ఉంది. అంటే ఒక రాష్ట్ర